హాయ్ ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ముందరి సెషన్లో యాంగులర్ ప్రాజెక్ట్ గురించి డిస్కస్ అయితే చేసుకున్నాం. అంటే యాంగులర్ ప్రాజెక్ట్ యొక్క స్ట్రక్చర్ అనేది ఏ విధంగా ఉంటుంది అండ్ కాంపోనెంట్ స్ట్రక్చర్ అనేది ఏ విధంగా ఉంటుంది అండ్ మనం ఏ ఫైల్స్ మీద వర్క్ చేయబోతున్నాం అనేది ముందరి సెషన్లో అయితే చాలా డీటెయిల్గా అయితే డిస్కస్ చేసుకున్నాం. అండ్ ఈ సెషన్లో యాక్చువల్ టాపిక్స్లోకి అయితే వచ్చేద్దాం. లైక్ ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఇంటర్పోలేషన్. ఇంకా నుంచి కాంపోనెంట్స్ మీద అయితే వర్క్ చేస్తాం. మీకు ఒక ఐడియా వస్తుంది కాంపోనెంట్స్ మీద వర్క్ చేస్తుంటే. ఓకే, ప్రజెంట్ మనకి ఒక డిఫాల్ట్ కాంపోనెంట్ అయితే ఉంది విచ్ ఈజ్ యాప్ కాంపోనెంట్. యాప్ కాంపోనెంట్లో మనం ఇప్పుడు వర్క్ చేయబోతున్నాం. మన రిక్వైర్మెంట్ తగ్గట్టుగా మనం కాంపోనెంట్స్ అనేటివి మళ్ళీ క్రియేట్ చేసుకుందాం. ఓకే, సో ఇప్పుడు జస్ట్ ఈ యాప్ కాంపోనెంట్ మీద మనం ఇప్పుడైతే ఈ టాపిక్ అనేది డిస్కస్ చేసుకోబోతున్నాం. ఇంటర్పోలేషన్ అనేది ఏ విధంగా యూస్ చేస్తామంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనకి టీఎస్ ఫైల్లో ఒక టైప్ ఆఫ్ డేటా ఉంది, లేదా మన దగ్గర ఒక వేరియబుల్లో ఒక టైప్ ఆఫ్ డేటా ఉంది. సో ఈ డేటాని డైనమిక్ వేలో మనం స్క్రీన్ మీద చూపించాలి అనుకున్నట్లయితే, స్క్రీన్ మీద రెండరింగ్ చేయాలి అనుకున్నట్లయితే మనం దేని ద్వారా రెండరింగ్ చేస్తామంటే ఇంటర్పోలేషన్ యూస్ చేసి డేటా రెండరింగ్ అనేది చేస్తాం. సో ఇది ఫ్లవర్ బ్రాకెట్స్ అయితే ఇచ్చేస్తాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ టైటిల్, ఇక్కడ యాప్ డాట్ కాంపోనెంట్ డాట్ టీఎస్లో ఈ కాంపోనెంట్ ఉంది కదా, యాప్ కాంపోనెంట్లో యాప్ డాట్ కాంపోనెంట్ డాట్ టీఎస్లో మనం ఒక వేరియబుల్ అయితే మెయింటైన్ చేస్తున్నాం విచ్ ఈజ్ అ టైటిల్ అనే దాంట్లో యాంగులర్ స్టార్ట్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే కాకుండా మన ఇష్టం వచ్చింది ఇచ్చేద్దాం, లైక్ ప్రోహాక్ వరల్డ్. సో ప్రోహాక్ వరల్డ్ అయితే ఇచ్చేసాను. అండ్ ఇది వచ్చేసి ఈ టైటిల్లో ఉండే డేటా అనేది మనకి స్క్రీన్ మీద కనిపించాలి, స్క్రీన్ మీద రెండరింగ్ జరగాలి అనుకున్నట్లయితే యాప్ డాట్ కాంపోనెంట్ డాట్ హెచ్టిఎంఎల్లో దీన్ని ఈ ట్యాగ్స్లో కానీ మనం ఇష్టం వచ్చిన ట్యాగ్స్లో అనేది మనం ఇచ్చేసేయచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను స్టాటిక్ టెక్స్ట్ కాకుండా ఒక రకమైన డైనమిక్ వేలో టెక్స్ట్ అనేది ఇస్తాను. సో మనకి ఒక డౌట్ ఉండొచ్చు, డైనమిక్ వేలో ఎలాగా, ఇక్కడ ఆల్రెడీ వాల్యూ ఇచ్చున్నాం కదా, సో ఇది కూడా స్టాటికే కదా, స్టాటిక్గా వాల్యూ ఇచ్చాం, స్టాటిక్గా రెండర్ చేస్తున్నాం, డైనమిక్ వేలో అనేది ఏంటి అనేది అడగొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కేసు చెప్తాను. మన డేటాబేస్ నుంచి డేటా అనేది డైనమిక్ వేలో వస్తుంది అనుకుందాం. సో ఆ డైనమిక్ వేలో వచ్చిన డేటా అనేది ఇక్కడ టైటిల్ అనే దాంట్లో స్టోర్ అవుతుంది అనుకున్నాం. సో అది ఆ ప్రాసెస్ చూసినట్లయితే అది డైనమిక్ వేలో ఉంటుంది కదా. ఇది జస్ట్ ఇప్పుడు ప్రస్తుతానికి నేను ఒక వాల్యూ అనేది స్టోర్ చేసి ఆ వాల్యూ అనేది రెండరింగ్ చేయడానికి అయితే ట్రై చేస్తున్నాను. సో మనం వేరే కేసులో అంటే రియల్ టైమ్ అప్లికేషన్స్లో వర్క్ చేసేటప్పుడు డైనమిక్ వేలో మనం డేటా అనేది హ్యాండిల్ చేస్తూ ఉంటాం ఈ వేరియబుల్స్లో. సో ఆ వేరియబుల్స్లో ఏ డేటా అయితే ఉందో ఆ పర్టికులర్ డేటాని మనం చూపించాలి, స్క్రీన్ మీద చూపించాలి అనుకున్నట్లయితే ఈ హెచ్టిఎంఎల్లో పర్టికులర్ ట్యాగ్ అనేది ఇచ్చేసి ఆ ట్యాగ్లో మనం ఇంటర్పోలేషన్ ఇచ్చేసి దాంట్లో వేరియబుల్ అనేది పాస్ చేస్తాం, అంతే. సో ఇంటర్పోలేషన్ అనేది ఈ విధంగా, ఇది వన్ వే డేటా బైండింగ్. ఓకే, సో ఇంటర్పోలేషన్ అనేది ఎలా ఇస్తామంటే, సో ఈ విధంగా ఇస్తాం. డబుల్ కర్లీ బ్రాకెట్స్ అయితే ఇచ్చేస్తాం అండ్ దీంట్లో వచ్చేసి మనం వేరియబుల్ అనేది సెండ్ చేస్తాం. సో టైటిల్ అనేది సెండ్ చేశాను. ఓకే, ఇప్పుడు H1 ట్యాగ్లో పర్టికులర్ డేటా, టైటిల్లో ఏ డేటా అయితే ఉందో ఆ డేటా అనేది రెండరింగ్ జరగద్ది. సో ఇప్పుడు ప్రాజెక్ట్ అనేది స్టార్ట్ చేద్దాం. కమాండ్ వచ్చేసి ng serve అన్న ఇవ్వచ్చు, లేదంటే ngs అన్న ఇచ్చేసేయచ్చు. ngs బై డిఫాల్ట్గా లోకల్ హోస్ట్ 4200లో మనకి అప్లికేషన్ అనేది రన్ అవుతూ ఉంటుంది. ఓకే, ఓపెన్ బ్రౌజర్ ఆన్ లోకల్ హోస్ట్ 4200. ఓకే, ఇప్పుడు చూడండి టైటిల్లో H1 ట్యాగ్ కదా ఇచ్చింది, టైటిల్ అనే దాంట్లో ప్రోహాక్ వరల్డ్ అనే డేటా అయితే ఉంది. సో ఇక్కడ ప్రోహాక్ వరల్డ్ డేటా అయితే ఇక్కడ రెండరింగ్ జరిగింది. ఓకే, అండ్ ఇక్కడ కానీ డేటా కానీ చేంజ్ చేసినట్లయితే లైక్ దినేష్, సో దినేష్ అనేది టెక్స్ట్ అయితే వచ్చింది. ఓకే, ఇక్కడ ఎలాంటి టైప్ ఆఫ్ డేటా అయినా ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను నెంబర్ ఇస్తాను, నెంబర్ ఇచ్చిన ఎలాంటి టైప్ ఆఫ్ డేటా అయినా ఇవ్వచ్చు. కానీ నేను ఒక ఆబ్జెక్ట్ టైప్లో డేటా అయితే ఇస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఆబ్జెక్ట్స్ అంటే కర్లీ బ్రాకెట్స్లో మనం ఇచ్చేస్తాం కదా. సో ఇక్కడ నేమ్, ప్రోహాక్ వరల్డ్, లాంగ్వేజ్ తెలుగు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక రకమైన ఆబ్జెక్ట్ టైప్. సో ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ టైటిల్ అనే దాంట్లో సింగిల్ టైప్ ఆఫ్ డేటా అనేది లేదు, ఒక ఆబ్జెక్ట్ టైప్ ఆఫ్ డేటా అనేది ఉంది. సో ఇలాంటి టైంలో మనకి స్క్రీన్ మీద ఆబ్జెక్ట్ అనేది
చూపిస్తుందా, లేదంటే అంటే ఆబ్జెక్ట్ ఈ టైప్ ఆఫ్ కర్లీ బ్రాకెట్స్తో ఈ డేటా అనేది చూపిస్తుందా, లేదంటే ఏ విధంగా చూపిస్తుంది అనేది చూద్దాం. సో యాక్చువల్గా అయితే ఇది పర్టికులర్ ఈ టైప్ ఆఫ్ డేటా అనేది చూపించదు, ఆబ్జెక్ట్ అనేటట్టుగా చూపిస్తుంటుంది. ఓకే, చూడండి ఆబ్జెక్ట్ అనేటట్టుగా మనకి డేటా అనేది ఈ విధంగా చూపిస్తుంటుంది. కానీ ఆబ్జెక్ట్లో ఉండే టైప్ ఈ ఆబ్జెక్ట్లో ఉండే డేటా అయితే మనకి చూపించదు. దీనికి మనం ఒక పైప్ అనేది యూస్ చేస్తాం. మనం పైప్ కాన్సెప్ట్స్ వచ్చినప్పుడు చెప్తాను. సో ఒక పైప్ అనేది యూస్ చేస్తాం విచ్ ఈజ్ జేసన్ పైప్. సో దాన్ని యూస్ చేయాలి అనుకున్నట్లయితే జేసన్ డేటాని ట్రాన్స్ఫార్మ్ చేయాలి అనుకున్నట్లయితే మనం పైప్స్ అనేది యూస్ చేస్తాం. దీనికి బిల్ట్ ఇన్ పైప్స్ ఉంటాయి అండ్ మనం డిఫైన్ చేసుకున్న పైప్స్ అనేవి మన రిక్వైర్మెంట్ తగ్గట్టుగా మనం కొన్ని పైప్స్ అనేవి తయారు చేయొచ్చు. అండ్ ఆల్రెడీ యాంగులర్లో మనకి బిల్ట్ ఇన్ పైప్స్ కూడా ఉంటాయి. సో ఈ బిల్ట్ ఇన్ పైప్స్లో చూసినట్లయితే ఈ జేసన్ అనేది కానీ అండ్ ఉండే టెక్స్ట్ అనేది లోవర్ కేసులో చూపించాలి అన్న దానికి ఒక లోవర్ కేస్ పైప్ అనేది ఉంటుంది. అండ్ అప్పర్ కేసులో చూపించాలి అంటే అప్పర్ కేస్ పైప్ అనేది ఉంటుంది. అండ్ డేట్స్లో వర్క్ చేయాలన్నా కూడా డేట్స్కి సంబంధించిన పైప్స్ అనేవి ఉంటాయి. సో ఇలాంటివి డేటాని ట్రాన్స్ఫార్మ్ చేయాలి అనుకున్నట్లయితే మనం ఈ పైప్స్ అనేది యూస్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు టెక్స్ట్ నేను ప్రోహాక్ వరల్డ్ అనేది ఇచ్చాను అండ్ అది వచ్చేసి అన్ని లోవర్ కేసులో అయితే ఇచ్చేసాను. దీన్ని అప్పర్ కేసులో చూపించాలి అనుకున్నట్లయితే అప్పర్ కేస్ పైప్ అనేది ఉంటుంది. సో ఈ మాదిరిగా యూస్ చేయొచ్చు. ఇక్కడ ఏంటంటే ఆబ్జెక్ట్ కాబట్టి అప్పర్ కేస్ అనేది ఈ పైప్ అనేది సూటబుల్ కాదు. సో దీనికి వచ్చేసి జేసన్ మీ పైప్ కాన్సెప్ట్స్ వచ్చినప్పుడు నేను చెప్తాను. ఓకే, మీ డేటాని ట్రాన్స్ఫార్మ్ మీకు నచ్చినట్లుగా ట్రాన్స్ఫార్మ్ చేసుకోవాలి అనుకున్నట్లయితే దానికి పైప్స్ అనేది ఇచ్చేసేయచ్చు. అండ్ ఇప్పుడు చూడండి నేమ్ ప్రోహాక్ వరల్డ్ లాంగ్వేజ్ తెలుగు. సో ఈ విధంగా ఇంటర్పోలేషన్ అనేది ఈ విధంగా యూస్ చేస్తాం. ఓకే, మనం ఏదైనా ట్యాగ్స్లో డేటాని డైనమిక్ వేలో ఈ విధంగా రెండరింగ్ చేయాలి చూపించాలి అనుకున్నట్లయితే ఇంటర్పోలేషన్ ద్వారా, అంటే ఇది వన్ వే డేటా బైండింగ్. ఓకే, డేటా బైండింగ్ చేయడానికి ఈ ఇంటర్పోలేషన్ సింబల్ అనేది ఈ విధంగా అయితే యూస్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ సెషన్లో మనం డేటా బైండింగ్స్ అనేటివి ఇంకా ఉంటాయి. లైక్ ప్రాపర్టీ బైండింగ్ కానీ అండ్ స్టైల్ బైండింగ్ కానీ ఇలాంటి బైండింగ్స్ ఉంటాయి. ఈ బైండింగ్స్ గురించి అయితే డిస్కస్ చేసుకుందాం. సో మనకి ఫస్ట్ తెలియాల్సింది ఏంటంటే ఈ ఇంటర్పోలేషన్ అనేది ఏ విధంగా ఇవ్వాలి. మనం స్క్రీన్ మీద ఏది చూపించాలి అనుకున్నా సరే, స్క్రీన్ మీద ఎలాంటి టైప్ ఆఫ్ డేటా చూపించాలి అనుకున్నా సరే మనం ఖచ్చితంగా ఈ బ్రాకెట్స్ అనేది ఇచ్చి దాని లోపల వేరియబుల్స్ అనేది పాస్ చేస్తాం. సో ఈ వేలో మన స్క్రీన్ మీద డేటా చూపించాలి అనుకుంటే చూపించవచ్చు. ఓకే గైస్, నెక్స్ట్ సెషన్లో మనం డేటా బైండింగ్స్ ఏమేమి టైప్స్ ఉన్నాయి వాటి గురించి అయితే డిస్కస్ చేసుకుందాం. థ్యాంక్ యూ.